శాస్త్రీయ పద్ధతిలోనే 42% కోటా ఇచ్చామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. బీసీలకు 42% ఒప్పుకుంటారని ఆశించామని తెలిపారు మంత్రులు. హైకోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు మంత్రులు. బీసీల నోటికాడి ముద్దను లాక్కునే ప్రయత్నం సరికాదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేది సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నేతలు. ఇంత స్పష్టమైనటువంటి డాటా మరి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అన్ని పార్టీలు ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో మేము కూడా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ఇంత ఎంపెరికల్ డాటా కూడా తీసుకొచ్చి ముందర పెట్టిన తర్వాత కూడా నిన్న అనుకున్నాం ఖచ్చితంగా ఒక కొలిక్కొచ్చింది. బీసీల పట్ల ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ఏదైతే రాహుల్ గాంధీ గారు, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం ఉందో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇస్తామని ఇంత ప్రక్రియ చేసిన తర్వాత కూడా నిన్న మొత్తం 12 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులో కూర్చొని వాదనలు కంప్లీట్గా మేము కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, లేదా కొండా సురేఖ గారు కానీ, మిగతా అందరూ శాసనసభ్యులు కూడా ఈరోజు కూడా సహచర మంత్రి వాళ్ళు జూపల్లి గారు, మా షబ్బీరుల్లా గారు, సాయి గారు, మిగతా అందరూ, మా బెల్లయ్య నాయక్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో, మా ఇందిరమ్మ గారు అందరూ వచ్చారు. అందరి సమక్షంలో ఈరోజు జరుగుతున్న వాదనలు ఒక్క అక్షరం పొల్లుపోకుండా కూడా విన్న తర్వాత కూడా స్టే విధించకుండా 42% రిజర్వేషన్లకు ఒప్పుకుంటారనే ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అని అంటా ఉన్నారు. మేమంటున్నాం ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతద్దం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర ఎంపెరికల్ డాటా మీద ఈరోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈరోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ ఆగలేదు. పార్టీ స్టాండ్ 42% బీసీలకు అయితే రిజర్వేషన్ ఇస్తామని చెప్పామో ఆ దాంట్లో వెనికిపోయే పరిస్థితే లేదు. ఈరోజు ఖచ్చితంగా కేబినెట్ కానీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని 42% ప్రకారంగా ఇస్తామన్నాం, కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఉంటాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి బీసీ బిడ్డలు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని కామెంట్ చేసినా కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలకు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని ఇబ్బందులు తలపెట్టినా కూడా గతంలో తెలంగాణ ఇస్తామని ఏ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చామో ఈరోజు 42% రిజర్వేషన్ కూడా ఇంకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా అదే 47% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అన్నమాట మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. నోటికాడి ముద్ద రాత్రి మొత్తం డీటెయిల్స్ వచ్చిన తర్వాత రేపు మీడియంతో మాట్లాడతా. ఇంతమంది చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం, రమ్మని చెప్పినాం, కోర్టు కూడా రమ్మని చెప్పినాం. అందరు కాకుండా ఇంప్లీడ్ కమ్మని కూడా చెప్పినాం. అందరినీ ఇంప్లీడ్ కండి. మీలో ఉన్నటువంటి మీ మనసులో ఏమి కల్మషం లేకపోతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంప్లీడ్ కండి, తెలవాలి. ఖచ్చితంగా 100% మనం కూడా ఇంప్లీడ్ అయితేనే తప్ప రాబోయే రోజుల్లో
మందికి బీసీ బిడ్డలకు క్షమించలేవు. గవర్నమెంట్ కాన్సెంట్ లేకుండా అనే మాట ఎంత నిజమో వాస్తవంగా కూడా అన్ని పార్టీలు కూడా 2 సభల్లో కూడా తీర్మానం పాస్ చేసి గవర్నమెంట్ పంపించడం, ఖచ్చితంగా దాన్ని ఎవరు ఆమోదింపజేయాలనేది కూడా మీకు కూడా తెలుసు. ఆమోదింప చేయకుండా అడ్డుపెట్టి ఈరోజు ఇన్ని ఇబ్బందులు తలెత్తే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని కూడా సరైన సమాధానం చెప్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కులాల ప్రకారం సర్వే చేపట్టి, సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంతకుముందు చట్టసభ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒకటి. రెండవది అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ కేసేసింది వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు న్యాయబద్ధంగా సమాజంలో జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కు వాళ్ళకి రావాలి. భాగీదారి అన్నాడు అందుకే రాహుల్ గాంధీ గారు. లేకపోతే రావాలా అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు వాళ్ళని కట్టుబడి ఉంది. ఈ రోజున స్టే వచ్చింది, కానీ కారణాలను చెప్పలే. ఇంకా 3 గంటలు కావచ్చు. ఏం చేయాలని దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండింది బీజేపీ. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాద పెడతారు. ఒకసారి వాద పెట్టిండ్రు, మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం చేయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నొక్కి వక్కానిస్తా ఉన్నాం. ప్రణాళిక లేకుండానేది తప్పు, శుద్ధ తప్పు. ప్రణాళిక ఉంది కాబట్టి బీసీ కులగణన జరగాలి. కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 42% ఇచ్చిన తర్వాత ఇలా అడ్డుకుంటున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోటువంటి బీజేపీ ప్రభుత్వం, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోర్టు కేసించి ఇద్దరు కుమ్మక్కై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మిత్రులారా, మీరు ఇప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు దిశ లేకుండానే మీరు జీవో ఇచ్చినారు, అది తప్పు. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం, క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చేయి, మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపడ్డది ఎవరు?
భారతీయ జనతా పార్టీ. రెండోసారి ఇది 9th షెడ్యూల్లో చేస్తలేరు కాబట్టి మళ్ళా ఈ పంచాయతీరాజ్ యాక్ట్ 18కు అమెండ్మెంట్ చేసి 18+లో రీప్లేస్ చేసి 25 యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ 25 యాక్ట్లో మరి 2 క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఇప్పటివరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ 9th షెడ్యూల్లో రానియలే, ఇక్కడ గవర్నర్ దగ్గర మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ లోకల్లో కేసేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏ టీం బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి బీసీకి రిజర్వేషన్లో చేసింది ఈ 2 పార్టీలు. కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మన 42% 80% ఇస్తారు, లేకుంటే పార్టీ పరంగా ఇస్తా అని ముందే మేము చెప్పినాము. దాంతో సహా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తామన్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అండ్ పార్టీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.